శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాల గురించి చెప్పుకోవాలి అంటే ముందుగా గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేషరాశిలో కుజుడు స్వస్థానము, వృషభ రాశిలో రవిచంద్రులు చంద్రుడి ఉచ్చ, అలాగే మిథున రాశిలో బుధుడు స్వస్థానము, ఇక కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు ఉన్నటువంటి గురువు గారు ఉచ్చరాశ, కేతు వచ్చేసి సింహరాశి, రాహు గారు వచ్చేసి కుంభరాశి, ఇక శని గారు మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే రవి గారి యొక్క సంచారము మిథున రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక్కడ బుధ ఆదిత్య యోగం ఏర్పడి ఉన్నది. అలాగే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, అంటే కుజుడు గాని, చంద్రుడు గాని, బుధుడు గాని, గురువు గారు గాని చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత ఈ వారం గ్రహస్థితులు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మేలు జరిగేటటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే గురు శుక్రుల కలయిక మంచి ధనయోగాలని ఇస్తూ ఉంటుంది. 2 శుభగ్రహాలు కర్కాటక రాశిలో చంద్ర రాశిలో కలిసేయంటే చంద్రుడు అందరికీ కూడా మిత్రుడే అవడానికి గురువర్గంలోని వారైనప్పటికీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేరు. కాబట్టి ఈ శత్రుక్షేత్రం కాకుండా ఉన్నది మిత్రక్షేత్రంలో గురు శుక్రుల కలయిక చాలా అత్యద్భుతంగా ఉంటూ ఉండగా, రవిచంద్రుల కలయిక ఇక్కడ ఒక పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలను సూచిస్తోంది. రవి గారు చంద్రుడు ఇద్దరు కలిసినప్పుడు చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయి రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉంటున్న కారణం చేత అది అమావాస్య తిథిని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఆ రోజున ఈ ప్రకృతి మీద చాలా అద్భుతమైన ప్రభావం సూచిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే శని గారి యొక్క తృతీయ దృష్టి రవిచంద్రుల మీద పడుతోంది. మానసికమైనటువంటి అశాంతి కలగడానికి, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్నందువల్ల శని గారి ఇచ్చేటటువంటి దుష్ట ప్రభావం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్న వారికి చాలా వరకు ఆ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వచ్చేటప్పటికి రవి బుధుల యొక్క కలయిక జరిగి బుధాదిత్య యోగం చాలా అద్భుతమైన కీర్తి ప్రతిష్టల్ని ఇస్తూ ఉండగా, ఇక చంద్రకేతువుల యొక్క కలయిక అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలకు దారితీస్తూ ఉంటుంది. ఎవరిని ఒక పట్టాన నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ చంద్రకేతువుల యొక్క కలయిక ఫలితమే అంత. కాబట్టి కొంచెం ప్రతివారు కూడా, అది రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు, ప్రతి మనిషి కూడా మనం ఏదైనా ఒక ఆలోచన చేస్తున్నామా అంటే ఈ ఆలోచన సరైనదైనా, కొద్ది రోజులు వేచి ఉందామా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళండి. వెంటనే నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక 14 జూన్ నుంచి 20 జూన్ వరకు గల కాలానికి గ్రహస్థితులు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉన్నతి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో రాహు బాగున్నారండి, షష్ఠ స్థానంలో రవి చంద్రులు బాగున్నారు, అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ గురువు గారి యొక్క స్థితి అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ రాస్యాధిపతి చతుర్థాధిపతి అవుతూ ఉచ్చలో ఉన్నారు. కాబట్టి కొద్దిగా కష్టంతో కూడినటువంటి అద్భుతమైన ఫలితాలు, ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే సప్తమ స్థానంలో భద్ర మహాపురుష యోగం కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి వ్యాపార జీవితం చాలా చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువుగా ఉంది, వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి అనువుగా ఉంది. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కటి అన్యోన్యత కనిపిస్తోంది. అలాగే విలువైన ఆభరణాలని సేకరించుకోగలిగేటటువంటి స్తోమత మీకు వచ్చేస్తుంది. విలువైన ఆభరణాలని కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ఇక్కడ షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది. రవి చంద్రుల చేత అనుకూలమైనటువంటి విజయం,
విజయం అనుకూలంగా ఉండడం ఏంటండి అని చాలా మందికి అనుమానం రావచ్చు. విజయం వచ్చినా కూడా ఇతరత్రా అవకాశాలు లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఒక్క విజయావకాశం వచ్చిందంటే అద్భుతమైన అవకాశాలు ఉండేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉండేవాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. మీ విజయము మీకు చాలా వరకు ఉపయోగపడే విధంగా, అంటే మీ భవిష్యత్తుకి ఎన్నో రకాలుగా అది ఆసరా అవుతోంది. అంత అద్భుతమైనటువంటి విజయాలు వస్తున్నాయి. ఇక్కడ అష్టమాధిపతి షష్టంలో ఉండడం కూడా ఒక విధంగా విపరీత రాజయోగం అవుతూ, నవమాధిపతి షష్టంలో ఉండడం కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలకి దారి తీస్తూ, పిత్రార్జితాలు బాగుంటాయి, ఉద్యోగ జీవితము బాగుంటుంది, చక్కటి అవకాశాలు ఉంటాయి, అభివృద్ధి పదంలో ఉంటారు, అనేక విధాల ధన ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ఎన్నో విధాలుగా బాగుంది. అయితే ఆరోగ్యం విషయంలో మటుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ అవన్నీ తొలగిపోతున్నాయి, అనారోగ్యం తొలగిపోతోంది. కాబట్టి ఇక భయపడవలసిన అవసరం లేదు. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి. ఎప్పుడైతే గురువు గారి యొక్క దృష్టి పడుతోందో శని గారి యొక్క దోష ఫలితాలు కూడా తగ్గిపోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మనోబలం పెరుగుతోంది, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, బంధువర్గ రీత్యా ఆదరణ చాలా చాలా బాగుంది, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉన్నాయి, అనేక విధాల మానసికమైన సంతృప్తి పెరుగుతూ మీరు విజయాల బాటలో ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. దక్షిణామూర్తి శ్లోకాలు తప్పకుండా పఠించండి. సంతాన రీత్యా కూడా సంతృప్తి కలిగించే కాలము, ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తి కలిగించే కాలము, వ్యాపారం సరే చాలా చాలా బాగుంది. ఇక విజయాల బాటలో ఉండడానికి రెడీగా ఉండండి అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. అనేక విధాల శుభ పరంపర జరుగుతోంది. అయితే ఎప్పుడైతే ఈ శుభ పరంపర కొనసాగుతూ ఉన్నదో మీరు కూడా కొంత ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అవే జరుగుతున్నాయిలే గ్రహస్థితులు, వాటంతట అవే మంచి ఫలితాలు ఇస్తున్నాయిలే అని మీరు అశ్రద్ధ చేయవద్దు. మీరు చేసే పరిహారాలు మీరు చేయాల్సిందే, స్తోత్రాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందే. అలాగే మీ కృషిని మటుకు మానకండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. కృషి చేస్తూ ఉండండి, అద్భుతంగా ఎదుగుతారు, మరింతగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.